హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను చాలా ఎదురు చూసాము ఈ జడ్జిమెంట్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి, జడ్జిమెంట్ కాపీ వస్తుందేమో అని చెప్పేసి ఎంత ఎదురు చూసినా కూడా రాలేదు. అంటే జడ్జి గారు లీవ్లో ఉండటం వల్ల, చీఫ్ జడ్జి గారు ఆ కాపీ మనకి అందలేదు. అంటే ఈరోజు వాదోపవాదనలు ఏం లేవు, జస్ట్ రిజర్వ్ అయింది అంతే. ఓకే, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది, ఆ రిజర్వ్ కాపీని మనకు అందజేయాలి అంతే, మీడియాకి ఓకే, లేదా గవర్నమెంట్కి. కాబట్టి ఏంటి, అది అందలేదు. సో ఈ పరిస్థితి ఇలా ఉంటే మన ప్రభుత్వం మాత్రం అరే ఈ కోర్టులో ఈ ప్రాసెస్ నడుస్తుంది, లేకపోతే ఇలా జనాలు ఇబ్బందులు పడుతున్నారు, టైం ఇవ్వాలి, ఇంత ఆవేదన పడుతుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ పని చేసుకుంటూనే పోతున్నారు. హాల్ టికెట్స్ రేపటి నుండి ఇష్యూ చేస్తామని, తర్వాత మాక్ టెస్ట్లు అప్డేట్ కూడా చేసేసారు. కొంచెం కూడా క్యాండిడేట్స్ మీద దయా దాక్షిణ్యాలు ఏమీ లేవు ఈ ప్రభుత్వానికి. కొంచెమైనా టైం ఇద్దాం. అరే ఇంతవరకు పాస్ కాని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంత షార్ట్ టైంలో, ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇస్తే ఎలా పాసిబుల్ అయింది? కొంచెమైనా కూడా ఆలోచించకుండా కేవలం వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే ఆలోచించుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతానే ఉన్నారు. నాకు తెలిసి రేపు కాపీ వచ్చిన తర్వాత దీని గురించి ఒక నిర్ణయం వస్తుంది. రేపు నాకు తెలిసి 12:30-1 గంట లోపు ఈ నిర్ణయం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది టెట్ గురించి. తర్వాత ఇక చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రిఫండ్స్. ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఉన్నారనమాట. ఎట్లా వాళ్ళ మనీ, నేను కట్టిన మనీ మాకు వస్తుందా సార్ బ్రదర్ అంటే, ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరంటే బిఎడ్ వాళ్ళు ఎస్జిటికి అప్లై చేసాము, ఆ మనీ మాకు వస్తుందా రాదా, ఇది ఒక క్వశ్చన్. తర్వాత 2 times పేమెంట్ చేసాం. ఓకే, ఒకదానికి ఐడి వచ్చింది, ఇంకో దానికి రాలేదు అన్నాడు. ఐడి రాకపోయి ఉంటే మాత్రం ఆ మనీ రిఫండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైపు బిఎడ్ వాళ్ళు ఎస్జిటి అప్లై చేస్తే అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని రిఫండ్ చేస్తుంది కంపల్సరీగా. సెకండ్ టైపు 2 times అప్లై చేశారు. ఎందుకు అప్లై చేశారంటే 2 times, ఫస్ట్ టైం ఏదో మిస్టేక్ చేసినాను అని చెప్పేసి, సెకండ్ టైము కూడా అప్లై చేశారు. ఇది మిస్టేక్ అయిందని చెప్పేసి నువ్వు అప్లై చేస్తే ఆ అమౌంట్ రాదు. ఓకే, రీఅప్లై చేసింది. ఎవరికైతే ఐడి రాలేదో వాళ్ళకి మాత్రం రిఫండ్ అనేది వస్తుంది. ఓకే, కంపల్సరీగా రిఫండ్ వస్తుంది. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఐడి రాలేదో పేమెంట్ చేసినా వాళ్ళకి రిఫండ్ వస్తుంది. ఆల్రెడీ తప్పులు చేసామని చెప్పేసి మిస్టేక్ రెండోసారి అప్లై చేసిన వాళ్ళకి మాత్రం అమౌంట్ రాదు. బిఎడ్ వాళ్ళు ఎస్జిటికి అప్లై చేసాము, మరి మా పరిస్థితి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదంటున్నారు కదా అంటే వాళ్ళకు కూడా అమౌంట్ రిఫండ్ వస్తుంది కంపల్సరీ. తర్వాత చాలామంది 3 applications 4 applications పెడుతూ ఉన్నారు. సో ఈ 3-4 అప్లికేషన్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క అప్లికేషన్ సరిపోద్ది. మీరు ఐచ్ఛికాలు ఇచ్చుకునేటప్పుడు, అంటే సెంటర్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఎక్కడ సెంటర్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో రాయాలనుకున్నారనుకో, అక్కడ మాత్రం అప్లికేషన్ ఇస్తే దానికి మీరు లోకల్ అవుతారు. ఎక్కడ రాస్తే అక్కడ లోకల్ అయిపోతారు. తర్వాత నువ్వు రాయడానికి కూడా అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 3-4 అప్లికేషన్లు అస్సలు అవసరం లేదు. ఒక్క అప్లికేషన్తోనే నువ్వు ఎక్కడ రాయాలో అక్కడ రాసేయచ్చు అంతే. ఇది సెంటర్ ఆప్షన్స్ ఇస్తారు కదా, అప్పుడు మీరు పెట్టేసుకోండి. ఇది డిఎస్సికి సంబంధించిన ఈ విషయం అనమాట. ఓకే, తర్వాత అసలు ఈ డిఎస్సి జరిగిద్దా లేదా, మరి పరిస్థితులు ఏంటి ఇక్కడ? ఓకే, రేపు మరి కోర్టు రావాలి, దాని జడ్జిమెంట్ రావాలి, కానీ వీళ్ళు మాత్రం, గవర్నమెంట్ మాత్రం తన పని తాను చేసుకొని పోతాను, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నట్టుగా వీళ్ళు మాత్రం తన పని తాను చేసుకొని పోతూనే ఉన్నారు. ఎలాంటి ఇది లేదు. ఒకనొక దశలో ఇట్లా అడిగితే మాకు ఇంతవరకు ఏ కాపీ, కోర్టు నుండి ఎలాంటి కాపీ మాకు అందలేదు కాబట్టి మా పని మనం చేసుకుని పోతున్నాం అని చెప్పేసి అధికారులు అంటున్నారు. అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, అంటే రాజకీయ నాయకులు కాదు, అధికారులు ఈ విధంగా చెప్తున్నారు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, మరి కోర్టు నుండి ఎలాంటి ఇది రాలేదు కదా. ఈ కోర్టులు కూడా త్వరగా దీన్ని తేల్చాలి. ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు టెన్షన్లో ఉన్నారు. అలా చదవాలా వద్దా, జరిగిద్దా జరగదా. కోర్టు వాళ్ళు కూడా దయచేసి, కోర్టు వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు త్వరగా దీని డెసిషన్ ఏదో ఒకటి తేల్చండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఓకే, మాకు బాగా టెన్షన్, మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది. అది జరిగిద్దా జరగదా. చదవాలంటే కూడా
ఏమైద్దో అనే టెన్షన్లో కాన్సన్ట్రేషన్ ఉండట్లా, చదవటానికి కూడా కాన్సన్ట్రేషన్ ఉండట్లా చాలా మంది అభ్యర్థులకి. ఇది నిజం. ఓకే, సో మీకు కూడా ఇలాగే ఉండొచ్చు నాకు తెలిసి. కామెంట్ పెట్టండి. ఓకే, కంపల్సరీగా ఈ చదువుదామని బుక్ తీస్తే ఎగ్జామ్ రేపు కోర్టు ఏమి ఇస్తుందో, ఎల్లుండి కోర్టు ఏమి ఇస్తుందో, ఈ రోజు ఇస్తాను, మొన్ననే ఇస్తాను అనుకున్నావు రాలేదు, నిన్న వస్తుంది అనుకున్నావు రాలేదు, ఈ రోజు వస్తుంది అనుకున్నావు రాలేదు, అంటే రేపు మళ్ళీ రేపు వస్తుందో రాదు, ఈ టెన్షన్స్ తోటి మైండ్ అసలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. కాబట్టి దయచేసి కోర్టు వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు త్వరగా ఈ విషయం ఏదో ఒకటి తేల్చండి. దానివల్ల మేము ఎంతో కొంత చదువుకుంటాం. ఉన్నదే షార్ట్ టైం. ఒకవేళ మీరు డిఎస్సి కండక్ట్ చేసుకొని మాకేం అభ్యంతరం లేదంటే ఉన్న షార్ట్ టైం ఈ టెన్షన్ పట్టడానికే సరిపోతే సో ఈ కెన్ ఇంకా మరి చేసేది ఏం లేదు. మీరు కూడా మా ఆయన దయించి త్వరగా దీన్ని జడ్జి గారు త్వరగా మాకు ఈ విషయాన్ని తేల్చండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మాకు ఫేవర్గా వచ్చేలాగా మీరు చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయంలో తేల్చాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఇకపోతే మనకి 22వ తారీఖు వరకు అంటే 21వ తారీఖు వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లు 3 లక్షల పైచిలకు. అంటే ఇంకా ఈ 2 రోజులు కూడా పోతే, ఈ 2-3 రోజుల్లో కూడా పోతే నాకు తెలిసి ఇంకో 1 లక్ష మంది పైన అప్లై చేస్తారు. అంటే దగ్గరగా 4 లక్షల మంది అప్లై చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉన్నది 6,000 పోస్టులు. 4 లక్షలకి 6,000 పోస్టులు. ఓకే, చాలా టఫ్. నియర్లీ 60. ఓకే, దగ్గర ఒక్క పోస్ట్కి 60 కాంపిటీషన్ వస్తున్నారు. ఓకే, దయచేసి మన అభ్యర్థులందరూ కూడా చాలా పట్టుదలతో చదవండి. సరే, పోస్ట్ పోన్ అవ్వాలనే కోరుకుందాం మనం అందరం, అవుతుందనే ఆశతోనే ఉన్నాం మేము కూడా. ఓకే, కానీ చదవటం మాత్రం ఆపకండి. ఏ టైంలో ఎట్లా అయిందో తెలియదు. ఈ గవర్నమెంట్ మాత్రం ఎలా ఉందంటే ఏదైనా చేసి ఇది కండక్ట్ చేయాలి, కండక్ట్ చేస్తే మాకు పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కంపల్సరీగా వాళ్ళు కండక్ట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే ఊపులోనే కనిపిస్తున్నారు. కానీ మనం మాత్రం పోస్ట్ పోన్ చేయమనే రిక్వెస్ట్ చేద్దాం. దానికి అవసరమైతే మళ్ళీ కేసులు వేద్దాం. ఓకే, దాని గురించి ఇంకొక కేసు అయినా సరే వేయడానికి మనం సిద్ధపడదాం. ఒకవేళ రేపు మనకు ఫేవరబుల్గా రేపు రాకపోతే దానికి మీద ఇంకో కేసు, ఒక గట్టి కేసు, అవసరమైతే ఒక అడ్వకేట్ని కలిసి ఒక మంచి కేసు ఎలా వేయాలి, దానికి ఏ విధంగా దీన్ని ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అవసరమైతే మన పబ్లిక్ వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది, జడా శ్రావణ్ కుమార్ గారు ఇట్లా, ఓకే, మన కేసు డీల్ చేసిన నాయకులు, వాళ్ళని కలిసైనా సరే మళ్ళీ ఒక మంచి కేసు వేసి ఈ డిఎస్సిని ఇప్పుడు జరగకుండా టెట్ని కూడా ఒక నెల వాయిదా వేసేలాగా మనం ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.